మిత్రులారా అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ ఫయాజ్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యదర్శిగా, నార్కల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నాతో పాటు ఈ పాత్రికేయ సమావేశంలో మా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు కామ్రేడ్ హెచ్ ఆనంద్జీ గారు, మా జిల్లా పార్టీ నాయకులు, జిల్లా సమితి సభ్యులు కామ్రేడ్ మర్యాద వెంకటయ్య గారు, కామ్రేడ్ లక్ష్మీపతి గారు, బండి లక్ష్మీపతి గారు, కామ్రేడ్ మారెడు శివశంకర్ గారు, మా పట్టణ కార్యదర్శి కామ్రేడ్ గోపిచారి గారు, సహాయ కార్యదర్శి కొత్త రామస్వామి గారు, కామ్రేడ్ శేఖర్ గారు, అంజనేయులు గారు, వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, నిన్న 28 మార్చి 2026 నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బాల నరసింహ గారు సమక్షంలో జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు, ముఖ్యంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతదేశ రాజకీయ పార్టీగా ఏ గౌరవాన్ని అయితే సిపిఐ పొందిందో అదే గౌరవానికి తగ్గట్టుగా ఇంటింటికి సిపిఐ అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఈ మొత్తం మా జిల్లాలో ఉన్నటువంటి యావన్ నాయకత్వం అంతా కూడా, జిల్లా కార్యవర్గం, కౌన్సిల్, రాష్ట్ర నాయకత్వం, మండలాల్లో ఉన్నటువంటి మండల నాయకులు, గ్రామంలో ఉన్న నాయకులు, మా పార్టీ ప్రజా సంఘాల నాయకులు, మొత్తం ఈ 10 రోజులన్నీ కూడా వేరే కార్యక్రమాలు ఏమీ లేకుండా ప్రతి ఇంటికి సిపిఐ, ప్రతి గడపకు సిపిఐ అనే సిపిఐ కరపత్రాన్ని తీసుకెళ్లి 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల, త్యాగాల చరిత్రను వివరిస్తూ ఆ ప్రాంతాల్లో, ఆ కాలనీల్లో, ఆ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా సేకరించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఉద్యమానికి సహకరించమని కూడా ప్రతి ఇంటి తలుపు తట్టి వాళ్ళ సహకారాన్ని అడగాలని సిపిఐ కోరుతా ఉంది. ఎందుకంటే వారి కోసం జరిగే ఉద్యమంలో వాళ్ళని భాగస్వామ్యం చేయకపోతే అది అర్థం లేని పోరాటం అవుతుందని సిపిఐ జాతీయ మహాసభ పంజాబ్లో జరిగిన చండీగఢ్లో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ మేరకు ఈ ఇంటింటికి సిపిఐ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ నెల, వచ్చే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సిపిఐ శ్రేణులు ప్రతి ఇంటిని తట్టి ప్రతి ఇంటికి కలిసేటువంటి కార్యక్రమం ఒకటి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని సిపిఐగా, జిల్లా సమితిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల వైపు చేర్చడానికి సహాయకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే అనేక ఈ కార్యక్రమాలు, ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళు లేక చాలా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు వస్తాయని దాదాపుగా 2 సంవత్సరాల నుంచి తీవ్ర నిరాశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ధైర్యం చేసి కట్టుకుంటే వాళ్ళ ప్రొసీడింగ్లు ఇవ్వకుండా, ఇచ్చిన ప్రొసీడింగ్లకు సరైన టైంలో బిల్లులు ఇవ్వకుండా, వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్ యాప్లన్నీ కూడా ఒక్క ఇంచు, ఒక్క ఎస్ఎఫ్టీ ఇల్లు కొంచెం పెద్దగా అయితే ఆ యాప్ మొత్తం అక్కడ ఉన్న అప్లికేషన్ని రిజెక్ట్ చేసేటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా ప్రజలని అయోమయానికి, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనమంతా కూడా చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి అన్ని పరిస్థితులపైన సిపిఐ ఖచ్చితంగా ఒక ఈ ఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో అంతా కూడా ప్రజల నుంచి సమాచారం తీసుకుని దీనిపై పోరాటానికి సిద్ధం కాబోతుందనే విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విచిత్రకరమైన విషయం, కరెంటు డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, మొన్ననే కొత్త రేషన్ కార్డులని ఇచ్చారు. ఈ కొత్త రేషన్ కార్డు వాళ్ళకు ఉచిత ఈ కరెంటు బిల్లు ఏదైతే మాఫీ ఉందో అది వర్తించదని వాళ్ళు విచిత్రమైన వాదన చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఇంటిలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు 2500 రూపాయలు మేము వచ్చిన 5-6 నెలలలోపే ఇస్తామని వారు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. కానీ ఇన్ని రోజులు గడిచింది. మొన్నటి బడ్జెట్లో కూడా ఈ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ముఖ్యమైనది అది, దానికి సంబంధించి ఏమైనా నిధులు కేటాయిస్తారంటే అది కూడా ఎక్కడ చేసిన పాపాన పోలేదు. కాబట్టి వారు ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి
ప్రోగ్రామ్ని వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రారంభించి పూర్తి స్థాయిలో అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది. గడిచిన 2 బడ్జెట్లలో ఈ నాగర్ కర్నూలు జిల్లా తరతరాలుగా వెనుకబడిన జిల్లా. ఈ జిల్లా వెనుకబడిన ఈ జిల్లాకు ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం, ఈ జిల్లాలో ఉన్నటువంటి అద్భుత వ్యవసాయ క్షేత్రాలకు ఉపయోగపడేటువంటి గొప్ప భూమి ఉంది. జీవనదులు ప్రవహిస్తున్నాయి ఈ జిల్లాలో. అలాగే కావాల్సినంత ప్రపంచంలోనే ఎక్కడ కూడా దొరకనంత అమూల్యమైనటువంటి తల్లి నల్లమల అడవి గర్భంలో ఉన్నటువంటి ముడి సరుకులతో అనేక సహజ సంపద కలిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లా. పోనీ ఇదంతా ఉన్నా కూడా ఇక్కడ ప్రజలు ఉన్న సోమరిపోతుల, ఇక్కడ ప్రజలు కష్టించి పనిచేయాలంటే పూర్వం ఒక 100 సంవత్సరాల నుంచి ఎక్కడ ఈ దేశంలో పెద్ద పెద్ద కటకాలు జరిగినా, ఏ అద్భుత నిర్మాణం జరిగినా అందులో పాత పాలమూరు ఈ నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు, కూలీల, రైతుల ఒక శ్రమ ఉంటుంది. పెద్ద ఎత్తున ఉత్పత్తులు వస్తున్నాయి జిల్లా నుంచి. కష్టపడే ప్రజలు ఉన్నారు, నీళ్ళిచ్చే నదులు ఉన్నాయి, బంగారు పంటలు ఇచ్చే భూములు ఉన్నాయి, అద్భుతమైన ఖనిజాలు ఇచ్చే అడవి ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా నాగర్ కర్నూలు జిల్లా ఎందుకో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఈ జిల్లా బిడ్డానని చెప్పుకుంటూ ఉంటాడు కదా, వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ఒక కమిటీ ద్వారా ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటించాలని సిపిఐగా వారిని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇదే అంశానికి సంబంధించి సిపిఐ అనేక ప్రచార ఆందోళన కార్యక్రమాలను కూడా తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈ జిల్లా సమితిలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ముఖ్యమైనటువంటిది రేపు జరగబోయేటువంటి ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీన జరగబోయే ఇంటింటికి సిపిఐ కార్యక్రమం, రేపు 30వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగే దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభను జయప్రదం చేసే కార్యక్రమం, ఆ తర్వాత ఇందాక చెప్పుకున్నటువంటి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జరిగే పోరాటంలో అన్ని కార్యక్రమాల్లో సిపిఐ చేసే అన్ని కార్యక్రమాలు విజయవంతం కోసం ప్రజలందరూ, అన్ని పక్షాల వర్గాలు సహకరిస్తారని ఆశిస్తూ ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. बहुत लॉन्ग बात करें, तो देर में बात करना, मैं चाहता हूँ.